हरिः ओं श्रीगुरुभ्यो नमः। चतुर्मुखादिसंस्तुतं समस्तसात्वतानुतं हलायुधादिसंयुतं नमामि राधिकाधिपं। बकादिदैत्यकालकं नगोपगोपिपालकं मनोहराशितारकं नमामि राधिकाधिपम्। सुरेन्द्रगर्वभञ्जनं विरिञ्चिमोहभञ्जनं प्रजाङ्गनानुरञ्जनं नमामि राधिकाधिपं। मयूरपिञ्छमण्डनं गजेन्द्रदन्तखण्डनं नृशंसकण्ड कंसदण्डनं नमामि राधिकाधिपम्। प्रदप्तविप्रदारकं सुधामधामकारकं सुरद्रुपापहारकं नमामि राधिकापम्। धनञ्जयाजयावहं महाचमोक्षयादहं पितामहाव्यधापहं नमामि राधिकाधिपम्। मुनीन्द्रशापकारणं यदुप्रजापहारणं धराभरावतारणं नमामि राधिकाधिपम्। सुवृक्षमूलशायनं मृगारिमोक्षदायिनं स्वकीयधाममायिनीं नमामि राधिकाधिपम्। इदं समाहितो हितं पठाष्टकं सदा मुदा जपज्ञनो जनुज्जरादि तोद्धृतं प्रमुच्यते। ये हि मुरारे कुञ्जविहारे ये हि प्रणतजनबन्धो हे माधव मधुमदन वरेण्यकेशव करुणासिन्धो रासनिकुञ्जे गुञ्जति नियतं भ्रमरशतं किल कान्तये हि निभृतपथपान्धा त्वामिह याचे दर्शनदानं हे मधुसूदनशान्त। शून्यं कुसुमासनमिह कुञ्जे शून्यः केलिकदम्बदीनः केकिकदम्बः मृदुकलनादं किल सविषादं रोदिति यमुना स्वम्भः। नवनीरजधर श्यामलसुन्दरचन्द्रकुसुमरुचिवेश गोपिगणहृदयेश गोवर्धनधर बृन्दावनचरवंशीधर परमेश। राधारञ्जनकंसनिषूदन प्रणतिस्तावकचरणे निखिलनिराश्रयकरण शरणे ये हि जनार्दन पीताम्बरधर कुञ्जे मन्धरपवने। हरिः ओं श्रीगुरुभ्यो नमः। పురుషుడు నిద్రవో కలలబొందు అనర్ధకముల్ ప్రబోధమందరయగమిజ్జలై పురుషునందు ఘటింపని కైవడిం పరేశ్వరునకు ఆత్మనాథునకు సర్వశరీరికి కర్మసాక్షి కింబరువడి పొందవెన్నటికి ప్రకృత దోషములంగనామణి అంటూ విదురుడికి మైత్రేయ మహర్షి తల్లైనటువంటి దేవహూతికి కపిలుడు ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ 27వ అధ్యాయంలో ఆ చివరిని ముగిస్తూ ఆయన ఏం చెప్పాడు అంటే ఈ సర్వశరీరి అయినటువంటి వాడు, తర్వాత ఆత్మనాథుడైనటువంటి వాడు, తర్వాత పరేశ్వరుడైనటువంటి వాడికి ఏ విధమైనటువంటి ఆ సంసార దోషాలు ఏమి అంటవమ్మా. కాబట్టి అటువంటి వాడు ఎక్కడున్నాడు అంటే సర్వశరీరి, అన్ని శరీరాల్లోనూ ఆయన ఉన్నాడు. అన్ని శరీరాల్లోనూ ఆయన ఉన్నాడు అన్నప్పుడు సో నా శరీరంలో కూడా ఆయన ఉన్నాడు. ఆయన వల్లే నా ప్రాణం ఆడుతోంది, ఆయన వల్లే నాకు తెలివి కలుగుతోంది, ఆయన ఉండడం వల్లే నాకు జ్ఞానం అనేటువంటిది కలిగి నేను అన్నిటినీ చూడగలుగుతున్నాను, గ్రహించగలుగుతున్నాను, తిన్నది అరిగించుకోగలుగుతున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః ప్రాణాపాన పచామన్నం చతుర్విధం అన్నాడుగా. నేనే జఠరాగ్ని రూపంలో ఉన్నాను, నేనే ప్రాణ రూపంలో ఉన్నాను, నేనే హృదయ రూపంలో ఉన్నాను అని చెప్పినప్పుడు ఆ పరమేశ్వరుడి యొక్క ఆ శక్తిని మనం గ్రహించి ఆ జ్ఞానాన్ని మనం నిరంతరము తలుచుకుంటూ ఉండి
దేహము మనసు మన్ని పెట్టేటువంటి వాటిల్ని జాగ్రత్తగా గమనించుకుంటూ వాటి నుంచి దూరంగా ఉంటూ ఈ పరమాత్మని ధ్యానిస్తూ ఉండాలమ్మా అని చెప్పిన తరువాత దానికే ఆయన ఇంకా ఏం చెప్పాడు ఏమిటంటే అందులో ఉండేటువంటి రహస్యం ఏంటంటే మన యవహి కారణం మోక్షబంధయో, ముక్తికైనా సరే బంధనానికైనా సరే మనహి ఏవ కారణం, మనసే అన్నిటికీ కారణం. కాబట్టి మనసు మీద మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే అదే మనని బంధాల్లో పెడుతుంది, అదే మనని ముక్తి కూడా ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ముక్తి అనేటువంటి దాన్ని మామూలుగా ప్రజలందరూ ఏమనుకుంటారంటే అదే మోక్షం అండి, మోక్షం అంటే అదేదో మనకి సంబంధించినటువంటిది కాదు, అదేదో చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అని చెప్పేసేసి మనం ఆ మోక్షం అనేటువంటి దాన్ని చాలా దూరమైనటువంటి వస్తువు కింద మనం భావిస్తూ ఉంటాం. అలాగే బంధం అనగానే దాన్ని కూడా ఏదో ఒక భయంకరమైనటువంటి స్థితి కింద అదేదో మనకి సంబంధం లేనటువంటి కనిపించో ఆలోచిస్తూ ఉంటాం. కానీ మోక్షము అంటే, ముక్తి అంటే వదులుచుకోవడము, వదిలిపెట్టడము అనేటువంటిది. కాబట్టి ఈ పట్టుకునేటువంటిది వదిలిపెట్టేటువంటి లక్షణం దేనికి ఉంది అంటే మనసుకు ఉంది. మన వహి కారణం మనసుకు ఉంది. మనసు అంటే యువర్ బ్రెయిన్, యువర్ థాట్ ప్రాసెస్, యువర్ సెడిమెంటేషన్ ఆఫ్ యువర్ ఆల్ థాట్స్, ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్, ఆల్ యువర్ ఇంటెలిజెన్స్, ఆల్ యువర్ లాజిక్. ఇవన్నీ ఏం చేస్తుంటే ప్రతి దానిని పట్టుకుని దాన్ని అనాలిసిస్ చేసి దాన్ని చిత్తం కింద, వాసనల కింద మార్చుకుని బంధాల్లో పడి సుఖదుఖాలను అనుభవించేటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుందమ్మా. కాబట్టి ఇలాంటి మనసుకి పట్టుకోగల శక్తి ఉంది, విడవగలిగినటువంటి శక్తి ఉంది. కాబట్టి అమ్మా ఇప్పుడు మనం పట్టుకోవలసినటువంటిది ఏమిటంటే పరమాత్మను పట్టుకోవాలి. పరమాత్మ అంటే ఆ తేజస్సు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, మనని సుఖదుఖాల నుంచి పైకి నిలబెట్టేటువంటి నిర్లేపనం కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి మానసిక అవస్థ. మొదట్లో ఆ మానసిక అవస్థ పొందడానికని చెప్పి 28వ అధ్యాయంలో అష్టాంగ యోగ విధానాన్ని ఓ విదురా కపిల మహర్షి ఈ విధంగా తల్లి అయినటువంటి దేవహూతికి చెప్పడం ప్రారంభించాడయ్యా అని చెప్తూ శ్రీ భగవానువాచ యోగస్య లక్షణం వక్ష్యే సబీజస్య నృపాత్మజే మనో యేనైవ విధినా ప్రసన్నం యాతి సత్పథం. నృపాత్మజే, నృప అంటే మను చక్రవర్తి, ఆత్మజే ఆ పుట్టినటువంటి ఓ అమ్మ, ఓ దేవహూతి నృపాత్మజే, ఇప్పుడు నేను యోగస్య లక్షణం వక్ష్యే, యోగానికి సంబంధించినటువంటి లక్షణాలని నేను చెప్తాను. యోగము అంటే కలయిక, దేనిలో కలయిక? పరమాత్మలో కలయడం అనేటువంటిది. అంటే పరమాత్మ యొక్క వెలుగులో మనం కలిసిపోవడం అనేటువంటి దానిని యోగస్య లక్షణం. ఆ లక్షణం దాన్ని ఎలా పొందాలి అనేటువంటి దాన్ని చెప్తూ ఉన్నానమ్మా అని చెప్పి, అది ఆ యోగస్య లక్షణం ఎటువంటి సబీజస్య, ఆలంబంతో కూడుకున్నటువంటిది, బీజప్రాయమైనటువంటిది. అంటే శక్తివంతమైనటువంటి బీజంలో ఏ విధంగా అయితే చెట్టు ఉంటుందో, బీజంలో ఏ విధంగా అయితే జీవుడు ఉండుంటాడో, ఆ జీవుడు ఆ బీజంలో నుంచి బయటకు వచ్చి ఎలా ఏ విధంగా వ్యాపిస్తూ ఉంటాడో అటువంటి సబీజస్య, అటువంటి యోగస్య లక్షణం వక్ష్యే నీకు చెప్తానమ్మా. ఆ బీజాన్ని నువ్వు ఒక్కసారి మనసులో వేసుకున్నట్లయితే అది స బీజస్య, అది నువ్వు వేసుకున్నట్లయితే అప్పుడు యోగస్య లక్షణం. అప్పుడు ఆ యోగం, ఆ కలయిక అనేటువంటి ఒక చెట్టు పుడుతుంది, లేకపోతే కలయిక అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ పుడుతుంది. పుట్టినటువంటి దాన్ని నేను నీకు చెప్తాను అని చెప్పిన తరువాత దీనివల్ల ఏన విధినా ఏవ, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఉన్నాయే కింద చెప్పబోతున్నాను వాటిని, దానివల్ల ఏన విధినా ఏవ, ఏ యోగాన్నైతే అనుష్ఠించడం వల్ల, ఇక్కడ యోగము అంటే ది ప్లాన్ ఆఫ్ యాక్షన్, ది ప్రొసీజర్ యోగం. ఆ ప్రొసీజర్ని ఫాలో అయితే భగవంతుల్లో యోగము కలయిక చెందడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఏన విధిన, దాని యొక్క విధి అంటే దాని యొక్క ప్రొసీజర్ని, అంటే భగవంతుల్లో కలియాలి అనేటువంటి ప్రొసీజర్ని నేను చెప్తానమ్మా. అప్పుడు ఏం జరుగుతుందా? మనః ప్రసన్నం,
ఇది నువ్వు ఆచరించినట్లయితే మన మనస్సులు ఉన్నాయే అవి ప్రసన్నమయ్యి సత్ పదం యాతి. అప్పుడు మనసు ప్రసన్నమైన తరువాత సత్ అంటే పరమాత్మ, సత్ అంటే సర్వత్ర ఉండుట, సత్ అంటే ఎగ్జిస్టెన్స్. ఏది ఎగ్జిస్ట్ అయ్యిందో ఆ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో అది సత్యం, అది జ్ఞానం, అది సర్వశక్తి సమన్వితం, అది నిత్యం, అది బుద్ధం, అది ముక్తం, అది తేజోమయం, అది స్వయం జ్యోతిత్వం, అది సర్వవ్యాపకమైనటువంటిది సత్. ఆ సత్ పదం, ఆ మార్గాన్ని యాతి పొందుతాడు. ఎప్పుడు పొందుతాము అంటే యోగస్య లక్షణం వక్ష్య. నేను చెప్పబోయేటువంటి యోగం యొక్క లక్షణాలు, ఆ ప్రొసీజర్స్ నేను చెప్తాను ఏం చేయాలో అనేటువంటివి. అలా చెప్పినప్పుడు వాటిని నువ్వు అన్వయించుకుంటూ, వాటిని నువ్వు పట్టుకుని, వాటిని నువ్వు ఆచరిస్తూ ఉంటే ప్రసన్నం సత్పథం యాతి. అప్పుడు నీ మనసు ప్రసన్నమవుతుంది. ఎప్పుడైతే మనసు ప్రసన్నమవుతుందో, ప్రసన్నమైనటువంటి మనసులోకి మాత్రమే భగవంతుడు వస్తాడు. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సినటువంటి పాయింట్. ప్రసన్నంగా ఉండాలి మనసు అంటే ఏ అలజడి లేకుండా, ఏ వర్రీ లేకుండా, ఏ చింత లేకుండా, ఏ విధమైనటువంటి ఆటుపోట్లు కూడా మనసులోకి కలగకుండా చాలా ప్రశాంతంగా శాంతంగా మనసు ఉన్నట్లయితే అప్పుడు అందులోకి సతిపథం, అందులోకి భగవంతుడు లోపలికి వస్తాడు. లేకపోతే ఆ ప్రసన్నమైనటువంటి మనసే సత్పథం, భగవంతుడి వైపుకి తీసుకెళ్లేటువంటి లక్షణం కలిగినటువంటిదమ్మా. అప్పుడు మనసు, ఆ ప్రసన్నమైనటువంటి మనసు భగవంతుడి మీద లగ్నం అవుతుంది. ఇది మనం జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు దీన్ని మనం అన్వయించుకుంటూ ఉండాలి. ఉదాహరణకి మనం అక్కడకు సపోజ్ ఏ గుళ్ళోకి వెళ్ళాం, లేకపోతే ఇంట్లో ప్రేయర్ చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటూ మనసు ప్రశాంతంగా లేకుండా తర్వాత ఏం చేయాలి, ఈ లోపల ఫోన్ వస్తుందేమో, ఎవరో వస్తారేమో, ఇదేం చేయాలి అదేం చేయాలి అనేటువంటి ఒక అలజడితో మనసు ఉంటూ ఉంటుంది. అంటే అలాగా అన్ని రకాలైనటువంటి ఆలోచనలతోనూ వాటిలతోనూ అలజడి చెందుతూ ఉంటుంది. అదేవిధంగా ఏ గుళ్ళోకి వెళ్ళాం అనుకోండి, ఎవరు వచ్చారు ఎవరు రాలేరు, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు, నా వైపు చూడకుండా ఇంకొకళ్ళ వైపు చూస్తూ ఉన్నారా, నన్ను పట్టించుకోకుండా ఉన్నారు అని చెప్పేసేసి ఈ భావాలు మనసులో అలజడి చేసేస్తూ ఉన్నప్పుడు నువ్వు నమస్కారం పెడితే అందులోకి భగవంతుడు రాడు, ఈ చెత్త అంతా వస్తుంది. కాబట్టి ఇది చాలా సింపుల్ లౌకికమైనటువంటి ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. ఇక్కడ ప్రసన్నత అంటే భగవంతుడి యొక్క తేజోమయంతో ఆ కథల్లో ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి విశేషాలను నిత్యం ధ్యానం చేస్తూ ఉంటే మనసు ప్రసన్నమైనప్పుడు భగవంతుడు నెమ్మదిగా రావడానికి అవకాశం ఉంటుందిమ్మా అని చెప్పి మొట్టమొదట కీప్ యువర్ మైండ్ కామ్, ట్రాంక్విల్, పీస్ఫుల్, అన్రియాక్టివ్ అండ్ దేనితోనూ కూడా తెచ్చి మనసులో పోసేసుకునేటువంటి లక్షణం మాత్రం కలగజేసుకోకు అని చెప్పిన తర్వాత అప్పుడు 25 రకాలైనటువంటి ఆ యోగ లక్షణం, ఆ మార్గాల్ని ఆయన చెప్తున్నాడు. ఒకటి ఏమిటంటే స్వధర్మాచరణం శక్త్యా విధర్మాచ నివర్తనం. అమ్మ శక్త్య, నీ శక్త్యానుసారం స్వధర్మాచరణం, నీ స్వధర్మాన్ని ఆచరించాలి. నెంబర్ 1. నెంబర్ 2 విధర్మాచ నివర్తనం, నీకు సంబంధం లేనటువంటివి అధర్మమైనటువంటి మార్గాల నుంచి నివర్తనం, దూరంగా ఉండాలి. నీకు సంబంధం లేనటువంటి విషయాలకి దూరంగా ఉండాలి. తర్వాత దైవాతి లబ్ధేన సంతోషం. దైవాతి లబ్ధేన అంటే ఏమిటి? దైవాత్ అంటే ఇక్కడ ప్రారబ్ధ కర్మ వల్ల లబ్ధేన లభించినటువంటి దానితో సంతోషం కలిగి ఉండాలి. 3 అంటే ఏమిటనమాట? ఇప్పుడు మనకి ఈ జన్మలో ఏవో కష్టసుఖాలు, లేకపోతే సంపదలు, లేకపోతే ఇవన్నీ రకరకాలైనటువంటి పరిస్థితులు మనకు ఇప్పుడు వస్తూ ఉంటాయి. మనం ఈ జన్మలోనే చూస్తూ ఉన్నాంగా ఈ ఆటుపోట్లన్నీ. ఇవన్నీ దేనివల్ల వచ్చాయంటే ప్రారబ్ధ కర్మ, అంటే ప్రారబ్ధం వల్ల. దైవాత్ అంటే ఇక్కడ ప్రారబ్ధం వల్ల ఇవన్నీ వచ్చాయి. ఇలా వస్తున్నది ఆ ప్రారబ్ధం అయిపోయింది ఏమవుతోంది? అప్పుడు ఆ జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితంగా ఇప్పుడు సుఖదుఖాలని, రోగాల్ని, రొష్టుల్ని, సంతోషాలని వీటిల్ని మనం అనుభవిస్తూ ఉన్నాం.
ఇప్పుడు జరిగిపోయినటువంటి దాన్ని మనమే ఆపరేట్ చేయలేంగా, అక్కడ మనమేమి వేరు పెట్టలేంగా, అది ఆటోమేటిక్గా జరగాల్సింది జరిగిపోతూ ఉంటుంది అనేటువంటి విషయం కానీ మనకు తెలిసినట్లయితే అప్పుడు దైవాత్ లబ్ధేన సంతోష. ఓహో, ఇప్పుడు మనం సంతోషంగా ఉండాలన్నమాట. కష్టం వచ్చినా సంతోషమే, సుఖం వచ్చినా సంతోషమే, మొహాలు తిప్పేసుకున్నా సంతోషమే, నీకు దండలు వేసేసేసి నిన్ను పలకరించేసేసి నువ్వు లేకపోతే ఏమీ లేదన్నా సంతోషమే. కాబట్టి ఇదంతా ప్రారంభ కర్మల వల్ల వస్తూ ఉంటుందమ్మా. అలాగ దైవాల్లబ్ధేన సంతోషం. ఇది అయిన తర్వాత అసలైనటువంటి విషయం చెప్పారు. ఆత్మవిచ్చరణార్చనం. ఆత్మవిత్ అంటే ఆత్మజ్ఞానం పొందినటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో, ఉదాహరణకి మనకు తెలిసినటువంటి ఏదో పరమాచార్యులు వారు కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, భగవాన్ రమణ మహర్షి కానివ్వండి, షిర్డీ సాయిబాబా కానివ్వండి, ఇలాగ చాలామంది మహాత్ములైనటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళు ఉంటారే అమ్మా. ఆత్మవిత్ అలాంటి ఆత్మను తెలుసుకున్నటువంటి వాళ్ళ యొక్క చరణ అర్చనం, వాళ్ళ యొక్క చరణాలని మనం అర్చిస్తూ ఉండాలమ్మా అన్నాడు. అందువల్ల భగవత్ చరణారాన్ని అర్చించడం అనేటువంటిది ఈ విధంగా చెప్పారు. ఎందుకంటే మనకి ఈ లోకంలో ఈ కాలంలో మనకి దొరికేటువంటి వాళ్ళు వీళ్ళే కాబట్టి ఇటువంటి వాళ్ళ యొక్క చరణార్చనం చేయాలమ్మా. ఇది నాలుగోది. ఇది ఏమండి, ఇప్పుడు అటువంటి వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళలేము, మాకు లేరు, మనం ఏం చేయాలండి అనేటువంటి ఓ ప్రశ్న వచ్చినప్పుడు ఫోటోలు పెట్టుకోండి, భగవాన్ రమణ మహర్షి పాదాలు ఫోటోలు పెట్టుకోండి, భగవాన్ రమణ మహర్షి పెట్టుకోండి, రామకృష్ణ పరమహంస ఉండండి, పరమాచార్యులు వారు ఉండండి, జగద్గురువులు మహానుభావులైనటువంటి వాళ్ళు, మహాజ్ఞానులైనటువంటి వాళ్ళ యొక్క పాదాలను చేసుకుని నమస్కారం చేసి ఒక్కసారి ఆ పాదాలని మనసులో తలుచుకుంటే వాళ్ళ ఆశీర్వాదం వల్ల, వాళ్ళ అనుగ్రహ ప్రసాదం వల్ల మనకి ఆ స్థితి, ఆ కల్చర్, లేకపోతే ఆ స్టేట్ ఆఫ్ అఫైర్ మనకి వస్తూ ఉంటాయమ్మా. కాబట్టి ఇట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఏమిటి? శక్యా స్వధర్మాచరణం, విధర్మాచ నివర్తనం, తర్వాత దైవాల్లబ్ధైన సంతోషం, ఆత్మవిత్ చరణార్చనం అని 4 చెప్పిన తర్వాత ఇక 5వది గ్రామ్యధర్మ నివృత్తిశ్చ మోక్షధర్మ రతిస్తథా మితమేధ్యా ఓదనం శశ్వద్వివిక్తి క్షేమసేవనం. అమ్మ, ఈ 4 అయిన తర్వాత 5వది గ్రామ్యధర్మ నివృత్తి. గ్రామ్యధర్మాలు అంటే గ్రామ్య సుఖములు అంటాం. అంటే ఏమిటి? ప్రతిదీ అనుభవించాలనేటువంటి ఆ మైండ్, స్టేట్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉందో దాన్ని గ్రామ్య సుఖములు అంటారు, లేకపోతే గ్రామ్య భోగములు అంటారు. అంటే సాధారణమైనటువంటి అతి సింపులైనటువంటి ప్రతిదీ అనమాట. ఈ పండు తినాలి, ఆ చీర కట్టుకోవాలి, ఈ ఆభరణం వేసుకోవాలి, ఈ ఫంక్షన్కి వెళ్ళాలి, అక్కడ డ్యాన్స్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి అనేసి ప్రతి దాంట్లోనూ ఒక ఏగ ఏ విధంగా అయితే పెంటకొప్పల మీద, ప్రసాదాల మీద, వీటి మీద, వాటి మీద వాలుతుందో అలాగా మనసు నిరంతరం వాలిపోతూ ఉండి అందులో సుఖాలేవో ఆ టెంపరీ సంతృప్తుల్ని, ఆ టెంపరీ ఆనందాన్ని పొందిపోయేటువంటి దాన్ని గ్రామ్య ధర్మం అంటారు. ఎందుకంటే మనసు యొక్క ధర్మం కదా అన్నిటి మీద వాడడం. అలాంటి గ్రామ్య ధర్మ నివృత్తిష్ట, అటువంటి వాటి నుంచి నువ్వు నివృత్తి పొందాలి, దాని నుంచి దూరం అవ్వాలి. నివృత్తి అంటే దూరంగా అవ్వాలమ్మా. తర్వాత మోక్షధర్మ రతిస్తథ. ఇప్పుడు గ్రామ్యధర్మాలవి మోక్షధర్మం అంటే ఏమిటి? వదిలించుకోవడం, ప్రతి దాని నుంచి ఇటువంటి పనికిరానటువంటి పనులు ఇలాగ నిన్ను ఉత్సాహపరిచి నిన్ను నానా గందరగోళం చేసేసి ఏదో గడిబిడిగా కంగారుగా పరుగులు అవి చేస్తూ ఇవి చేస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ ఈ విధంగా చేసేటువంటి వాటిల్ని వదిలేసి వాటి నుంచి మోక్షం, వాటి నుంచి ముక్తి పొందేటువంటి ధర్మం ఏదైతే ఉందో, ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని యందు రతిస్తథ, దాని మీద నువ్వు ఆసక్తి పెంచుకోవాలి. మోక్షధర్మ రతిస్తథ, మోక్షధర్మం మీద, ప్రొసీజర్ మీద, హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్ అనేటువంటి దాని మీద రతి అంటే ఆసక్తి, ఇష్టాన్ని సదా ఎప్పుడూ కూడా పెంచుకుంటూ ఉండాలమ్మా. ఇది 6వది. ఇక 7వది ఏమిటంటే మితమేధ్యాదనం. మితమేధ్య అదనం అంటే ఏమిటి? మేధ్య అంటే పవిత్రమైనటువంటి ఆహారాన్ని మితంగా, మితం మేధ్య అదనం అంటే ఆహారం.
అది చాలా పవిత్రంగా ఉండాలి. తర్వాత అది మితంగా తింటూ ఉండాలమ్మా. ఎందుకు మితంగా భుజించాలి అంటే మానవుడి యొక్క ఆరోగ్యం కోసం అని చెప్పి మిత భోజనం అంటారు. సుఖనిద్ర మిత భోజనం అనేటువంటిది ఉన్నాయి. కాబట్టి ఆహారం మీద మన దృష్టిని తినాలని ఉన్నా సరే దాన్ని మితంగా తినడం అనేటువంటిది, తర్వాత తినేటువంటి ఆ పదార్థం మస్ట్ బి పవిత్రంగా ఉండేటువంటిదమ్మా. అటు చెయ్యాలి. 7వది. ఇక 8వది ఏమిటంటే శశ్వద్వివిక్త క్షేమ సేవనం. శశ్వత్ శశ్వత్ అంటే ఎవ్రీ టైం, ఎవ్రీ టైం అంటే నిత్యంగా ఎప్పుడూ కూడా. వివిక్త క్షేమ సేవనం. వివిక్త అంటే ఏకాంతంగా, క్షేమ అంటే ఏ విధమైనటువంటి పీడ లేకుండా, సేవనం సేవించడం. అంటే దేన్ని సేవించాలి? ఆ సాలిటరీ స్థితిని సేవించాలి. అంటే ఏకాంతంగా ఉండడం అనేటువంటి స్థితిని మనం అనుభవిస్తూ ఉండాలి, దానిని మనం సేవిస్తూ ఉండాలి. అలాగే ఏకాంతంగా మన మనసును పెట్టుకోవడం, మన శరీరాన్ని పెట్టుకోవడం అనేటువంటి స్థితి నుండే అది క్షేమకరమైనటువంటిదమ్మా. కాబట్టి వివిక్త క్షేమ సేవనం, పీడలేనటువంటి, ఏ విధమైనటువంటి పీడ లేనటువంటి ఏకాంత స్థానాన్ని, ఆ స్థానం అంటే మనం కూర్చునేటువంటి ప్లేస్ కానీ మన మనసు కానీ అది ఏకాంతంగా ఉండేటట్టు ఉండాలి. అంటే ఇప్పుడు ఏమిటి, ఉదాహరణకి చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే గుంపుల్లో చేయాలండి, భజనలు చేయాలండి, ఫంక్షన్లు చేయాలండి, అవి చేయాలండి, ఇవి చేయాలండి అని చెప్పేస్తూ ఉంటారు. సరే వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఒక ప్రొసీజర్ కింద అయిపోయింది. అందులో నీకు ఎప్పుడు కూడా మనుషుల యొక్క తత్వాన్ని బట్టి అది క్షేమకరం కాకుండా ఏమవుతుంది, పీడిస్తూ ఉంటుంది. ఎవరో వచ్చేటప్పటికి వాళ్ళని చూడడం, వాళ్ళని చూసేటప్పుడు వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, వాళ్ళు నన్ను చూడలేదు, నా మొహం చూడలేదు, నాకు పని చెప్పలేదు, వాళ్ళకే పని చెప్పారు అనేటువంటి పీడ. నువ్వు వచ్చావు, గుళ్ళో కూర్చున్నావు, ఒక ఫంక్షన్లో కూర్చున్నావు, ఒక హోమంలో కూర్చున్నావు, ఒక పవిత్రమైనటువంటి తీర్థంలో కూర్చున్నావు. ఇలాంటి ఉండేటువంటి పరిస్థితిలో ఆ ఏకాంతంగా ఉండేటువంటి మనసులోకి మాత్రమే భగవంతుడు వస్తాడు. ఇదే శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులందరికీ చెప్పింది ఏమిటంటే, కనీసం రోజుకి 2-3 గంటల పాటు ఏకాంతంగా ఉంటూ ధ్యానం చేయడమో, స్తోత్రం చేయడమో చేయాలి, పారాయణలు అని చెప్పి తప్పులు తడకలు చదివేసుకుంటూ వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ పీడని కలిగించుకునేటువంటి విధంగా ఉండకూడదమ్మా. ఇది సాధారణమైనటువంటి ఎగ్జాంపుల్. కానీ మహర్షులైనటువంటి వాళ్ళు, మహానుభావులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరికి కనిపించినటువంటి కొండ గుహల్లోనూ, ఎక్కడో డీప్గా ఉండేటువంటి అరణ్యాల్లోనూ ఏకాంతమైనటువంటి స్థానాన్ని, ఎందుకంటే మనసు అన్నిటినీ గ్రహించగలిగేటువంటి లక్షణం కలిగినటువంటిది కాబట్టి దానిని కంట్రోల్ చేసేటువంటి విధి విధానాలు అది వాళ్ళ బ్రహ్మచారులకి వాళ్ళకి ఉంటాయి. ఇది అయిన తర్వాత ఇక 9వది ఏమిటంటే అహింస. 9వది అహింస. 10వది సత్యం. నిరంతరము కూడా సత్యంలో ఉండాలి. అంటే నిరంతరము సత్యం పలకాలి. అంటే సత్యం అంటే ఏమిటి? సత్ అయం, ఇది సత్యం. సత్యం ఏమిటండి అన్నాం అనుకోండి, సత్యం వేరు, ట్రూత్ వేరు, రియాలిటీ వేరు. ట్రూత్ ఏమిటి అంటే ఉదాహరణకి రియాలిటీ అంటే ఏమిటంటే సూర్యోదయం అయింది, సూర్యాస్తమయం అయింది. ఇది రిలేటివ్. అంటే ఏమిటి? భూమి సూర్యుడి చుట్టూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండేటువంటి సందర్భంలో సూర్యుడి కాంతి పడినప్పుడు సూర్యోదయం అయింది అంటాం. ఆ భూమి తిరిగేసేటప్పటికి సూర్యుడికి ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయేటప్పటికి అది చీకటి పడిపోతుంది. కాబట్టి సూర్యాస్తమయం, ఉదయం అంటున్నాం. సూర్యుడికి ఉదయమా, సూర్యాస్తమయం? సూర్యుడికి ఉదయం లేదు, అస్తమయం లేదు, సూర్యుడు అది ఉంటాడు, అది సత్యం. అంటే నిరంతరంగా ఉండేటువంటి సూర్యుడు అనేటువంటిది సత్యం. ఆ సూర్యుడికి ఉదయం అస్తమయం అనేటువంటిది ఉండదు, అది సత్యం. అంటే అదే మరి రియాలిటీ ఏమిటంటే మనలాంటి మానవులకి ఇది రియాలిటీ. చూస్తూ ఉంటే అవునండి సూర్యోదయం అవుతోందిగా, దేనివల్ల అవుతోంది? భూమి తిరగడం వల్ల అవుతోంది. కాబట్టి ఇలాగా బుద్ధి లేనటువంటి మన మనసు వీటిలన్నిటి చుట్టూ తిరుగుతూ ఉండేటువంటి విధంగా ఉంటుంది. ఇది ఆనందంగా ఉంది, ఈ మనిషితో మాట్లాడితే మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది, ఆ మనిషి లేకపోతే నేను చాలా బాధపడిపోతూ ఉంటాను, అక్కడే కూర్చోవాలని అనిపించేస్తూ ఉంటుంది. ఇలాగ రకరకాలైనటువంటి భావాలు ఉంటాయి. ఇవన్నీ రిలేటివ్. కాబట్టి అది సత్యం కాదు, అది పరమైనటువంటి అబద్ధం. అది అసలైనటువంటి సత్యం ఏమిటి అంటే పరమాత్మ అనేటువంటి వాడు నా హృదయంలో ఉన్నాడు. నా మనసుని ఇటు అటు తిప్పుతూ ఉంటే మనసు ఈ మనిషి వైపు తిరిగి, ఆ మనిషి వైపు తిరిగి, ఆ దేని వైపు తిరిగి, దీని వైపు తిరుగుతోంది, భూమి తిరుగుతున్నట్టు.
ఈ భ్రమించేటువంటి మనసు చేసేటువంటివి ఏవి కూడా అసత్యాలవి, అవి ట్రూత్ కాదు అది. అందువల్లమ్మ మనం గ్రహించవలసినటువంటి సత్యం అంటే సత్యం నేనే గ్రహించాలి. సత్యం ఏంటంటే పరమాత్మ, భగవంతుడు. గుళ్ళో ఉండేటువంటి ఆ వినాయకుడో లేకపోతే ఆ అమ్మవారో ఆ వెంకటేశ్వర స్వామో కనకదుర్గమ్మో ఇటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళు సత్యస్వరూపులైనటువంటి వాళ్ళు అనేటువంటిది ఒకటి ఉండాలి. ఇక మామూలు లౌకికమైనటువంటి అర్థంలో ఏమిటంటే ఎప్పుడు కూడా సత్యం మాట్లాడాలి అని. తర్వాత అస్థేయం. అస్థేయం అంటే పరుల యొక్క ధనాన్ని అపహరించకుండా ఉండడం అమ్మ. తర్వాత యావత్ అర్ధ పరిగ్రహ. యావత్ ఎంత ఉంటే దేహ నిర్వహణ జరుగుతుందో యావత్ అర్ధ పరిగ్రహ. మన శరీరం నిలబడడానికి ఎంత తినాలి, మనం సుఖంగా జీవించడానికి ఎంత డబ్బు ఉండాలి, మనం సుఖంగా ఉండడానికి ఏ పుస్తకాలు చదువుకోవాలి, ఏ శ్లోకాలు చదువుకోవాలి, ఏ పారాయణలు చదువుకోవాలి అని చెప్పి ఏది మనకి అర్థము, ఏదైతే ప్రయోజనం కలిగి ఉంటుందో దాని యొక్క లిమిటేషన్స్ని పరిగ్రహ, వాటిని గ్రహించడం చేయాలమ్మా అని 12 చెప్పి బ్రహ్మచర్యం, తపస్సు, శౌచం, స్వాధ్యాయ, పురుషార్చనం అని చెప్పి 17వది పురుషార్చనం, 16వది స్వాధ్యాయం, 15 శౌచం, 14 తపః, 13 బ్రహ్మచర్యం. ఇక్కడ స్వాధ్యాయ అంటే వేదాధ్యయనాన్ని స్వాధ్యాయం అంటారు. ఇప్పుడు మనం వేదాలు చదవలేం కాబట్టి పురభాగవతం ఉంది, రామాయణం ఉంది, తర్వాత భారతం ఉంది, తర్వాత పురాణాలు ఉన్నాయి, వీటిని చదువుతూ ఉండాలమ్మా అన్నాడు. రేపటి కార్యక్రమంలో మిగతా విశేషాలతో వస్తాను.